నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. వంశీని అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జైల్లో ఉన్నారు. అయితే ఆయన ఫోన్ దొరికితే చాలా అంశాలు బయటకు వస్తాయనేది మనకు అందుతున్నటువంటి వార్త. ఆ ఫోన్లో చాలా విషయాలే ఉండి ఉంటాయి అని పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన్ని కస్టడీకి 10 రోజులు ఇవ్వమని పిటిషన్ వేశారు. ఆ కస్టడీ మీద మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంకి కస్టడీ పిటిషన్ మీద విచారణ జరుగుతోంది. అంతకంటే ముందు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే, అంటే దాడి కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మీద ఆఫీసు మీద దాడి కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఆ బెయిల్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు. సో ఇక్కడ అతనికి ఏమి రిలాక్స్ దొరకలేదు. అయితే ఇక్కడ కస్టడీకి ఎందుకు ఇవ్వడం, కస్టడీ పిటిషన్ వేశారు పోలీసులు. అయితే కస్టడీకి ఎందుకు ఇవ్వాలి అనేది వంశీ తరపు నుంచి వాదిస్తున్నటువంటి వాదన అన్నమాట. ఎందుకు, ఆల్రెడీ అరెస్ట్ చేశారు కదా, సత్యవర్ధన్ బయటే ఉన్నాడు కదా, ఏమన్నా విచారించాలంటే సత్యవర్ధన్ని విచారించండి, నన్ను విచారించాల్సింది ఏముంది? ఇంకా నన్ను అరెస్ట్ చేశారు కదా, తీసుకొచ్చారు కదా, మీరంతా దర్యాప్తు చేసుకున్న తర్వాతే కదా నన్ను అరెస్ట్ చేశారు, ఇంకా నన్ను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనేది వంశీ తరపున వాదనలు. అంటే కస్టడీలో ఇంకేమన్నా విషయాలు వస్తాయని భయపడుతున్నాడా, లేకపోతే ఇంకేమన్నా జరుగుతుందేమో కస్టడీలో అని భయపడుతున్నాడా, అసలు ఎందుకు భయపడుతున్నాడు అనేది ఒక ప్రశ్న. అయితే అంతకుముందు అరెస్ట్ చేసిన రోజు వంశీ భార్య మాట్లాడుతూ, వంశీ సరే ఆ రోజు భువనేశ్వర్ గారిని తిట్టాడని మాట్లాడుతున్నారు కదా, అప్పుడే ఆయన క్షమాపణ చెప్పాడు కదా, ఇంకా దాంట్లో ఏముంది అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతూ వచ్చారు. ఒకటి, అక్కడ తిట్టి సారీ చెప్పాడు అయిపోయిందని అనుకోవాలా, ఇక్కడ అరెస్ట్ చేశారు, సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసినా కానీ అయిపోయింది, ఇక ఈ కస్టడీలు ఎందుకు, విచారణలు ఎందుకు అనేది వాళ్ళ వర్షన్గా కనపడతా ఉంది. బహుజన్ జేఏసీ అధ్యక్షులు, అమరావతి బహుజన్ జేఏసీ అధ్యక్షుల బాల్కోటి గారు జాయిన్ అవుతున్నారు. నమస్కారం బాల్కోటి గారు. నమస్తే గోపి గారు. ఏంటి ఇప్పుడు కస్టడీలోకి తీసుకొని విచారించేది ఏముంది కొత్తగా, ఆల్రెడీ అరెస్ట్ చేసిన తర్వాత అనేది ఆయన ప్రశ్న. గోపి గారు నమస్తే. మీకు మీ తెలుగు ఉన్న వీక్షకులు కూడా నమస్కారాలు. ఇప్పుడు సత్యవర్ధనం అనే బాధితుడిని ఆయన దగ్గర మీరు స్టేట్మెంట్ తీసుకున్నారు కదా, ఆయన విచారించవచ్చు కదా, ఆయన విచారిస్తే అన్నీ తెలుస్తాయి కదా, వంశీని విచారించాల్సిన అవసరం ఏంటి, వంశీని కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఏంటి, కస్టడీ పిటిషన్ వేయాల్సిన అవసరం ఏంటి అనేది మీ ప్రశ్న. నా ప్రశ్నే కాదు, ఆయన కౌంటర్ చేశాడు కోర్టులో పోలీసులు విచారణ కస్టడీకి అడిగితే. ప్రశ్న ఆయన వేస్తున్న ప్రశ్నే మీరు. ఇప్పుడు పొన్నవాళ్ళు సుధాకర్ అడ్వకేటా లేకపోతే తపాలాలు దోముకుంటున్నాడా, కుండలు చేస్తున్నాడా లేకపోతే కోర్టుకు పోతున్నాడా? గోపి గారు బాధితుడిని కస్టడీలోకి తీసుకోమంటారా? పోనీ ఇప్పుడు న్యాయస్థానాలు పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకుంటారా, బాధితుడిని తీసుకుంటారా? బాధితుడిని విచారిస్తే ఏం, వినండి నన్ను మాట్లాడినవ్వండి, అర్థమైంది మీ ప్రశ్న. బాధితుడిని విచారణలోకి తీసుకుంటే ఏం తెలుస్తుంది? ఎవరెవరు కిడ్నాప్ చేశారు, ఎంతమంది కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసిన వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుస్తుందా? సత్యవర్ధన్ ఏమైనా చెప్పగలరా? వాడు కుయ్యో మర్రో అని వాడిని పిలిచి వాడిని భయపెట్టి వాడిని లాగేస్తామని చంపేస్తామని నువ్వు పిటిషన్ వెనక్కి తీసుకురండి వాడిని భయపెడితే వాడిని విచారించమని చెప్పేశానని ఆయన విచారిస్తే సరిపోతుంది. కానీ పొన్నవాళ్ళు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే, లేదంటే వంశీ మద్దతుదారులు మాట్లాడుతున్నారంటే ఏమైనా వివరం ఉందా? ఏనా తోపా తురుమా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కస్టడీ పిటిషన్లో తీసుకున్నారా, కేజ్రీ అగర్వాల్ని తీసుకున్నారా, మన తెలంగాణ కవితని తీసుకున్నారా, సుసోడియాని తీసుకున్నారా, ఉప ముఖ్యమంత్రిని తీసుకున్నారా? మరి సిగ్గు లేదా? కస్టడీ పిటిషన్ ఎందుకు తీసుకోరు? తీసుకోవాలి. ఇప్పుడు కస్టడీ పిటిషన్ అంటే సత్యవర్ధన్ని కిడ్నాప్ ఎందుకు చేశారని ఒక్క అంశమే కాదు, చాలా అంశాలు వస్తాయి. నిజానికి అసలు ఆ ఫోన్ ఎక్కడుందనేది ఈ కస్టడీలో కనుక ఫోన్ కనుక దొరికితే పోలీసు వాళ్ళకి బ్లో అవుట్ వస్తుంది. మనం నమ్మలేని నిజాలు చాలా వస్తాయి. ఈ మధ్య నేను వింటున్నా 20,000 రూపాయల రికవరీ కోసం వంశీని కస్టడీ పిటిషన్ చేశారు అని.
మీకు ఒక విషయం తెలుసండి, వల్లభనేని వంశీకి గన్నవరంలో టార్చర్ ఛాంబర్ ఉంది. అంటే ఆయన ప్రత్యర్థుల్ని ఆయనకి నచ్చని వలన టార్చర్ ఛాంబర్లో పెట్టి 3-4 రోజులు కొట్టి ఆయనే పోలీసులకు అప్పగిస్తాడు. పోలీసులు అక్కడికి వచ్చి ఎఫ్ఐఆర్ రాసుకుంటారు. మీకు గతంలో దేవినేని నెహ్రూకి గుణదల దొడ్డి అని ఒకటి ఉండేది. నేను ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్. అవును అవునవును అవును అవును మేము ఆ గుణదల వెళ్తున్నప్పుడు ఇది దేవినేని దొడ్డి, అటు ఎవరు వెళ్ళకూడదు అని చెప్పేవాళ్ళు. దేనికి వెళ్ళకూడదంటే ఆయన చాలా మంది ఆయన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని తెచ్చి, రౌడీలను తెచ్చి ఆ లోపలేసి ఉతుకుతూ ఉంటుంటాడు. పోలీసు వాళ్ళు బోరు. ఆయన ఉతికిన తర్వాత పోలీసు వాళ్ళకి అప్పు చెబుతులు, వాళ్ళు కేసులు కట్టుకుంటారు, ఎవరు పేరు పెట్టమంటే వాళ్ళు పేరు పెడతారు అని. అలాగనే వల్లభనేని వంశీ కూడా టార్చర్ ఛాంబర్ ఉందని ఒక మాజీ మంత్రి చెప్పాడు. ఆ విషయాలన్నీ కూడా వస్తాయి కస్టడీ పిటిషన్లో. నిజానికి ఏది శుద్ధపూస అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఇది ఫేక్ కేసు, వల్లభనేని వంశీ గారు అమాయకుడు, వల్లభనేని వంశీకి ఏమీ తెలియదు, ఆయన అందంగా ఉంటాడు కాబట్టే చంద్రబాబు నాయుడు గారి కక్ష పట్టిళ్ళు, ఈ పిచ్చి సమాధానాలు, ఈ పిచ్చి ఆలాపనలు ఉండవు చూసివా, అవన్నీ కస్టడీ పిటిషన్లు వస్తాయి. అందరినీ తీసుకుంటారు. ఎవడి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో, ఎవడి మీద అయితే విచారణ అంత అవసరం ఉందో తీసుకుంటాడు. 2 రోజులో 3 రోజులో. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే వీళ్ళందరూ ఎమ్మెల్యేలు కాబట్టి న్యాయస్థానాలకు సహకరించాలి. నిజానికి న్యాయస్థానాలకు సహకరించాలి, న్యాయ వ్యవస్థకు సహకరించాలి, పోలీసులకు సహకరించాలి, కస్టడీకి సహకరించాలి కదా. మీకు చంద్రబాబు నాయుడు గారు సహకరించారు కదండి. మీరు అన్నది టార్చర్ ఛాంబర్ ఒకటి ఉంది అని ఎవరన్నా బాధితులైన వాళ్ళు బయటకు వచ్చి చెప్పారా, లేదా కేవలం ఆ మాజీ మంత్రి చెప్పడం ద్వారానే బయటకు వచ్చిన విషయమా ఇది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత 4 సంవత్సరాలు ఆ పార్టీలోనే ఉన్న మా దళిత మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఒక ప్రత్యక్షమైన పబ్లిక్ డిబేట్లోనే చెప్పాడు, నాకు తెలుసు అని చెప్పాడు. పోలీసుల్ని చేత అయితే విచారించండి అని చెప్పాడు. నేను పేరుతో సహా చెప్తున్నా. ఇందులో శశబిసలు ఏం లేవు. దాపరికాలు దాచుకోవాల్సిన అవసరం బాలకోటకి అసలు ఉండదు. నేరం చేసి పట్టుకోమన్నదే మన మాట. నువ్వు నేరం చేయకపోతే, నీకు ఎలాంటి అంశం లేకపోతే న్యాయస్థానాలకు సహకరించండి. ఇప్పుడు సత్యవర్ధన్ అనేవాడు ఒక బాధితుడండి, ఒక అమాయకుడు, దళితుడు. మీకు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిన మాట యథార్థం, అది ఫేక్ కాదు, అది అబద్ధం కాదు. ఆ సందర్భంగా 5 కార్లు దగ్ధమైన మాట యథార్థం, అది ఫేక్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా యథార్థం. ఆ రోజున గన్నవరంలో హోరాహోరీగా యుద్ధం జరిగింది, ఒక సిఐ తలకి గాయమయ్యింది. ఇది కూడా కూటమి ప్రభుత్వం అప్పుడు కేసు కట్టల. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలోనే 2023లో కేసు అయ్యింది ఇది. ఈ కేసులో వల్లభనేని వంశీ పేరుని ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పించారు, మిగిలిన వాళ్ళని పెట్టారు. ఇటు పెట్టారు, అటు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసుని రీపోస్ట్ మార్టం చేశారు. వల్లభనేని వంశీనికి కేసులో కూడా పెట్టారు. అయినా కూడా ఆయన ఆ కేసులో అరెస్ట్ చేయలా. ఆయన కోర్టుకి వెళ్ళాడు, ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. మళ్ళీ ఆ కేసును తారుమారు చేయడం కోసం కొత్తగా తగుదునమ్మా అని నాకెవడ పోటీ, నన్నెవడేం చేస్తాడు, ఏం బీగుతాడని ఈ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశాడు. ఈ కిడ్నాప్ విషయం బయటకు వచ్చింది. సాక్షాత్తు మీరు వీడియోలు చూశారు. వల్లభనేని వంశీ కారులో సత్యవర్ధన్ ఎక్కాల్సిన పనే ఉంటుంది, వల్లభనేని వంశీ గారి యొక్క లిఫ్ట్లో సత్యవర్ధన్ ఉండాల్సిన పనే ఉంటుంది, పక్కన ఉండాలి కదా. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అసలు ఇందులో నేరగాలని నాకు తెలిసి 3-4 పెట్టారు, కానీ ఇది ఒక పెద్ద పెద్ద గూడు పుట్ట. నేనే ఈ కస్టడీలో ఆ విషయాలు రావాలి. నేను ఇంకొక ఆరోపణ కూడా చేస్తున్నా, వల్లభనేని వంశీ అడ్వకేట్లు కూడా ఇందులో నేరస్తులే. అక్కడ అడ్వకేట్ ఉన్నాడు, ఆయన చిత్రగుప్తుడు. ఇలాంటి సలహాలు ఆయనే ఇస్తాడు. మీకు అర్థమైందో లేదో, ఈ రోజున గన్నవరం కేసులో దాదాపు ఒక 40 మందో 50 మందో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.
కోర్టుకు పదే పదే తిరుగుతున్నారు. కోర్టు కూడా ఇవ్వనంటుంది, మళ్ళీ పిటిషన్ విచారిస్తుంది. ఇలా ఆలోచించిన వ్యూహం ఏంటంటే, అసలు పిటిషన్ కనుక వెనక్కి తీసుకుంటే కేసే ఉండదు కదా. రేపొద్దున హైకోర్టులో క్యాష్ పిటిషన్ చేయొచ్చు కదా, కేసులే రద్దు చేయించవచ్చు కదా, అందరికీ బెయిల్ వస్తాయి కదా. వల్లభనేని వంశీ గారితో పాటు ఆయన అనుయాయులు 50 మంది, 60 మంది, 70 మంది బయటపడవచ్చు కదా. ఇది వ్యూహం వాళ్ళది. అంటే ఆ అడ్వకేట్ సలహా మేరకు అమలు చేశారంటారా? ఆ, వాళ్ళు ఇచ్చే సలహాలు అలానే ఉంటాయండి. ఓ నేర ప్రవృత్తి గల్లోడు ఇప్పుడు ఈ రోజున అడ్వకేట్లు ఏముంది గోపి గారు, పైసామే పరమాత్మ. ఆ డబ్బులు ఇస్తే వీళ్ళు నల్లకోట్లు ధరించి నేరాలు కూడా పాల్పడే అడ్వకేట్లు ఉన్నారు. మీకు పొన్నవాళ్ళు సుధాకర్ గారు ఏం చెప్తున్నారు చెప్పండి సార్? సత్యవర్ధన్ విచారించుకోండి, వంశీతో పనే ఉంది అంటున్నారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇదే పొన్నవాళ్ళు సుధాకర్ ఊరు వాడా తిరిగి, హైదరాబాద్లో తిరిగి, ఢిల్లీ తిరిగి ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు చెప్పండి? పక్కాగా ఈయన కళ్ళతో స్కిల్స్ కామ్ జరిగినట్టుగా చెప్పిండు. 350 కోట్ల రూపాయలు అన్నాడు ఆయన అన్నాడు. తర్వాత 35 కోట్లు అన్నాడు. తర్వాత 27 కోట్లు అన్నాడు. ఇవన్నీ జరిగిన తతంగాలే కదా. అక్కడొక 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 సామెత ఉపయోగించాడు ఆయన, గుర్తుందా మీకు? పట్టింది పక్క పిల్ల అయితే కాదు జల్ల పిల్ల అంటావేంది, పట్టింది నాకు తెలుసు కదా అని అంటాడు. నిన్న కూడా విన్నానండి. ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే, నేను మాట చెప్తా గోపి గారు. అసలు ఆ విజయవాడ సబ్ జైల్లో వంశీ గారు ఉన్నప్పుడు పరదాలు ఎందుకు కట్టాలి? తెల్ల పరదాలు ఎందుకు కట్టాలండి? అంటే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ చూడకూడదనే? చూస్తే నష్టం ఏంటండి? అసలు జైలు అంటే ఏంటి గోపి గారు? పరివర్తన కేంద్రాలు కదా. నేరస్తుల యొక్క మనసు మార్చడానికే కదా జైలు ఉండేది, కారాగారాలు. మరి ఆ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ చూస్తేనే కదా వంశీలో పరివర్తన వచ్చేది. ఆ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు చూసి ఇతగాడికి మనకి తేడా లేదు అని అనుకోవాలి కదా. అనుకుంటున్నారని భావిస్తేనే కదా పరివర్తన. లేనిపోయింది ఇంకో సమస్య అక్కడ. వాళ్ళు వీళ్ళని చూసి ఓహో మనం కూడా రాజకీయాల్లోకి వచ్చి మనం వీళ్ళ స్థాయిలో ఎదగొచ్చని అనుకుంటే అదో పెద్ద సమస్య కదా. ఓ రాజకీయ నాయకులు అంటే ఇలాంటి వాళ్ళు అని అనుకుంటే అదో పెద్ద సమస్య కదా మళ్ళీ. మీకు మధ్యల చెరువు సూరి మొద్దు సీను మధ్యల చెరువు సూరికి ఎట్ట దొరికాడు? జైల్లోనే దొరికాడు. జైలు స్నేహంతోనే మొద్దు సీన్ని మార్చుకొని పరిటాల రవి హత్యకి వాడాడు. ఇప్పుడు వంశీ కూడా ఇద్దరు ముగ్గురు నేరగాలను తయారు చేసేసి చంద్రబాబు నాయుడు గారి మీదకో లోకేష్ మీదకో పంపించవచ్చు. ఇప్పుడు ఎంత నేర సామ్రాజ్యం కాబట్టి. సో పరదాలు కట్టడం మంచిదే అంటారు అయితే. పరదాలు కట్టడం అంటే ఇప్పుడు ఇతగాడు నేరానికి పాల్పడుతుంటే నిజంగా వాళ్ళు కనిపించుకోకుండా ఉండటం మంచిది. పరివర్తన చెందుతున్నారు అనుకుంటే పరదాలు తీసేయటం మంచిది. మరి ఇలాగే పరివర్తన గుణాలు అయితే ఏమి లేవు. ఇంకో మాట ఏంటంటేనండి, ఆంధ్రప్రదేశ్ అంతటా తెలిసిన సత్యం ఏంటంటే, వల్లభనేని వంశీ అనే అతను గత 5 ఏళ్ళు చాలా దుర్మార్గాలు చేశాడు, తప్పులు చేశాడు. ఇంకా మనము శాంతి భద్రతల అంశం గురించే మాట్లాడుతున్నాం. అంటే తగలబెట్టడము, కొట్టడము, కేసులు పెట్టించడము. ఒక మహిళనైతే నైటీలోనే అరెస్ట్ చేయించాడు. ఇంకా నేను అవినీతి జోలికి ఇంకా పోటులా కూటమి ప్రభుత్వం కానీ చట్టం కానీ. ఆయన ఎన్ని చెరువులు ఆక్రమించుకున్నాడు, ఎంత ఆర్థిక అవినీతికి పాల్పడ్డాడు, ఎంత మట్టి తవ్వుకెళ్ళిపోయాడు, ఎంత ఇసుక ముగ్గుపోయాడు, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించడానికి లావాదేవీలోకి పోలా కూటమి ప్రభుత్వం. కేవలం ఈ సత్యవర్ధన్ యొక్క కిడ్నాప్ వ్యవహారమేలోనే జరుగుతుంది. నిజానికి నాకు తెలిసి అయితే కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీ పట్ల కించిత్తు ప్రేమే ప్రకటించింది. వీళ్ళు కోపపడ్డంత ఆవేశంతో వాళ్ళ మీద చర్య తీసుకోవాలా. అలా చర్య తీసుకునే లెక్క అయితే గన్నవరం పార్టీ కార్యాలయం దగ్ధం చేసినందుకు ఈ పార్టీకి అరెస్ట్ చెయ్యాలి. నందిగాం సురేష్ని అరెస్ట్ చేయడానికి చూపించిన ఉత్సాహం వల్లభనేని వంశీని చూపించడంలో చూపించలా. ఈయన హైకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఆయన సిఐ గారు కూడా వచ్చి తెల్లవారుజాము తలుపు కొట్టినప్పుడు ఆయన అన్నమాట అదే, నాకు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ ఉంది, మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు అని అడిగింది సిఐని. అప్పుడు సిఐ చెప్పాడు, మీరు ముందస్తు బెయిల్ తెచ్చుకున్న కేసు కాదండి, ఇది సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు. మీరు సత్యవర్ధన్ అతన్ని కిడ్నాప్ చేశారని వాళ్ళ సోదరులు తల్లి ఫిర్యాదు చేశారు, దాని మీద ఎఫ్ఐఆర్ కట్టాం, దాని మీద వచ్చామని అంటే కగుదన్నాడు.
దాని మీదే ఇక్కడ అరెస్ట్ చేశారు. ఇక్కడ బాల్కోటి గారు ఒక ప్రశ్న. ఇక్కడ సత్యవర్ధను దళితుడు కిడ్నాప్ చేశారు, తర్వాత మళ్ళీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి కిడ్నాప్ చేశారు, అతన్ని బెదిరించారు, కేసు వెనక్కి తీసుకునేలా చేశారు అనేది ఇన్వెస్టిగేట్ చేసి వంశీని అరెస్ట్ చేశారు. ఓకే, ఫైన్. ఇక్కడ ఈ దళితుడి పక్షాన ప్రభుత్వం ఉంది, పోలీసులు వ్యవహరించిన తీరు ఉంది అన్నట్టే కనబడుతుంది. ఇక్కడ గత 5 ఏళ్లలో కోడికత్తి శ్రీనివాస్ ఎలాంటి పరిస్థితిని అనుభవించారో మనం చూస్తూ వచ్చాం కదా. గత 5 ఏళ్లలో దళితుల మీద జరిగిన దాడులు మనం చూస్తూ వచ్చాం కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి నాయకులే దళితుల మీద ఎంత దమనకాండ జరిగిందనే విషయాన్ని ఎలుగెత్తి చాటుతూ వచ్చారు కదా. మీలాంటి వాళ్ళు బయట నుంచి జేఏసీగా ఏర్పడి మీలాంటి వాళ్ళు పోరాటాలు చేస్తూ వచ్చారు కదా. మరి ఇప్పుడు 1 ఇయర్ అవుతున్నా కానీ ఈ కమిషన్ ఒక కమిషన్ వేసి ఎవరెవరు ఏ ఏ నేరాలకు పాల్పడ్డారు, ఎవరెవరికి ఏ ఏ నేరాలు పెండింగ్లో ఉన్నాయి, ఇలాంటి సత్యవర్ధన్ లాంటి కిడ్నాప్ కేసుల వ్యవహారంలో కమిషన్ ఉంటే ఇంకా ఎంత సీరియస్ కేసులు బనాయించడం అంటే ఏముంది, పెట్టి ఎంత సీరియస్గా దీని మీద యాక్ట్ చేయొచ్చు అనేది కూటమి ప్రభుత్వం ఎందుకో ఆ దిశగా వెళ్ళలేకపోతుంది 1 ఇయర్ అయినా. దీని మీద మీ కామెంట్ ఏంటి బాల్కోటి గారు? గోపి గారు, నిజానికి నేను పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి నాడు చెప్పా, నేడు చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో 2 విధ్వంసాలు జరిగినాయి. ఒకటి ఆర్థిక విధ్వంసం, 2 మానవ విధ్వంసం. ఈ మానవ విధ్వంసంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చాలామంది చచ్చిపోయారు, చంపబడ్డారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు. ఈ 5 ఏళ్ల విధ్వంసం మీద, ఈ మానవ విధ్వంసం మీద అసలు విచారణ చేయండి, ఒక కమిటీని వేయండి, ఒక శ్వేతపత్రం ప్రకటించండి అని కూడా నేను పదే పదే అడుగుతున్న వాడిని. నిజానికి ఆ పని చెయ్యాలి, వీళ్ళు చేయటంలా. నాకు తెలిసి గోపి గారు, మీరు ఆశ్చర్యపడిపోతారు. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు ఎంతమంది బిడ్డలు చనిపోయారు, ఎంతమంది ఎస్సీల, ఎస్టీల మానాలు పోయినాయని కనుక విచారణ చేస్తే నేలమాలిగల్లో తేలే శవాలు చాలా ఉంటాయి. ఈ రోజున చట్టబద్ధమైన, అంటే రాజ్యాంగబద్ధమైన ఎస్సీ కమిషన్లో, ఎస్టీ కమిషన్లో, మహిళా కమిషన్లో, బీసీ కమిషన్ లాంటి నియామకాలను కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేయాల. ఏడాది అవుతున్నా కూడా ఆ యొక్క పోస్టులని, ఆ యొక్క పదవులని ముడ్డి కింద చేసుకొని కూర్చుంది. దాని మూలాన వాటికి లాభం ఏంటో నాకు అర్థం కావడం వల్ల. నిజానికి సత్యవర్ధనకు కనుక కిడ్నాప్ కేసులో కనుక కమిషన్ చైర్మన్ ఒకడు ఉంటే, ఆ కమిషన్ ఉంటే ఆ ఇంటికి వెళ్ళిపోయి ఆ బాధితుడికి ధైర్యం చెప్తుంది, ఏం జరిగిందో అండగా ఉంటుంది.